కట్టించగలిగే దమ్ము ఎవరికి ఉండాలి? ఏ క్యాపిటల్ ఏ కూడా చాలా అద్భుతంగా ఉంది. అమరావతి అనేది అది కేవలం ఏ అంటే అమరావతి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, అదొక అద్భుతం కూడా కావచ్చు, ఆత్మాభిమానం కూడా కావచ్చు. కాబట్టి అది నేను వెళ్ళి చేస్తే వీడియో బాగా వైరల్ అయింది. చూసారు, అదే అందుకే మీరు చూస్తున్నారు కదా ప్రత్యక్షంగా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకు మరి వీళ్ళు ఇంకా కూడా విష ప్రచారం దేనికి? దేనికి అంత బిల్డింగ్ అవసరమా, ఇది అవసరమా, అది అవసరమా అని వాళ్ళకి ఏం చెప్పారు? ఇప్పుడు మనకు దెయ్యం ఉంటుంది, మనం సినిమాల్లో చూస్తుంటాం. మనం హాలీవుడ్ సినిమాల్లో చూస్తే ఒక దెయ్యం ఉంటుంది, లేకపోతే మన తెలుగు సినిమాలో చూస్తే ఒక దెయ్యం ఉంటుంది. ఒక మనిషికి దెయ్యం పడుతుంది, అక్కడేమో సిలువు పట్టుకుని తెల్లగానే అది కేకలు కడతా వెళ్ళిపోతుంది. ఆ గోడ గుర్తుకుంటుంది, ఈ గోడ గుర్తుకుంటుంది, పైకి వెళ్తుంది, మన గ్లాసులు బగలు కొట్టేస్తుంది. ఎక్కడైతే ఒక పూజారిని పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన వచ్చేసి ఆ తులసి దళము లేకపోతే అక్షంతలో పట్టుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఈరోజు అలాంటిది ఏపీసీఆర్డీ బంగ్లా కావచ్చు, భవనం కావచ్చు, రేపు వచ్చేటువంటి గూగుల్ డేటా సెంటర్ కూడా కావచ్చు. మంచి కనబడితే వీళ్ళు ఆ దరిదాపుల్లో కనబడరు, మంచి కనబడితే ఆ దరిదాపుల్లో కనబడరు. సైతాన్ అంతే. సో ఎక్కడ ఉంటారు విమర్శలు? ఇంకా పరామర్శించాల్సిన చోట విమర్శిస్తారు, విమర్శించాల్సిన చోట పరామర్శిస్తారు. ఇప్పుడు మరి తెనాల్లో గంజాయి తాగిన వ్యక్తులు ఒక హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తిని చంపిపోతే అక్కడికి వెళ్ళి విమర్శించాల్సినటువంటి వ్యక్తి, యారా నా కండువా గొప్పుకున్నారు, ఇది తప్పు, మీ మీద ఇంతకుముందు చాలా ఛార్జీ షీట్లు ఫైల్ అయ్యి ఉన్నాయి, మీరు ఇంతకుముందు కూడా చాలా కిడ్నాప్ కేసులు, చీటింగ్ కేసులు, లేదంటే రకరకాల గంజాయి మొత్తంలో చేసినటువంటి కేసులు ఉన్నాయి, మీరు ఇది తప్పు కదా చేయడం అని చేయాల్సినటువంటి విమర్శించాల్సినటువంటి, లేదా గోరెంట్ల మాధవనో లేకపోతే అంబటి రాంబాబునో కొడాల నానినో విమర్శించాల్సిన చోట పరామర్శిస్తాడు. అతనికి ఆ తేడా కూడా తెలియనటువంటి వ్యక్తి ఆ రోజు తెనాల్లోకి వెళ్ళి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నాడు, వీళ్ళ మీద కేసులు ఉన్నాయా, నా అయితే నాకు తెలియదు అన్నాడు. అంటే తెలుసుకోవు, ఎవరు చెప్పినా వినవు. ఎట్లా యాగాలి జగన్మోహన్ రెడ్డితో? కాబట్టి ఏపీసీఆర్డీ ఒక మచ్చు తునక. నేను చెప్తున్నాను, ఏపీసీఆర్డీ అనే సార్ ఒక మచ్చు తునక మాత్రమే. ఇంకా నగరం ఇలాంటి అద్భుతమైన కట్టడాలని, అద్భుతమైనటువంటి సేవలు అందించబోతున్న పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం. ప్రస్తుతం మొదటి అడుగు దాని ద్వారా. దీంతో పాటు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళానండి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే వాళ్ళ ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్, దాంతోపాటు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళకి సంబంధించిన శాసన మండలి ఎలా కడుతున్నారంటే, ఒక శాసన సభ్యుడికి కానీ, ఒక క్యాబినెట్ మినిస్టర్కి కానీ, ఒక శాసన మండలి సభ్యుడికి కానీ, ఒక ఐఏఎస్ ఐపీఎస్కి కానీ వాళ్ళ స్థాయి తగ్గకూడదు. అమరావతి